టాబ్లెట్లు ఎందుకు వేసుకుంటున్నావు? ఎవరిని మొట్టవుతాం అనుకుంటున్నావు? టాబ్లెట్ వేసుకోవడానికి ఏంది నాకు అర్థం కాలేదు. ఏమేమో అంటున్నావు పిల్లతో. 10 రోజుల టైం ఉందని చెప్పి నాటకాలు తింటుంది. ఏంద్రా ఈ పిల్లకి ఏమన్నా అయితే నేను మొట్టవుతాను అర్థమవుతుందా? లేకపోతే ఈ మెంటల్ ప్రెషర్ తట్టుకోలేక మళ్ళీ స్టార్ట్ చేసినావా? అంటుంది నీకు తెలుసు కదా అని వేసుకుంటున్నాడు. పెళ్లి చేసుకోపోయినా ఓకే, నాకు పక్కన ఉంటే చాలు, జీవితం మొత్తం నాకు హక్ చేసుకోను. పోనీ అట్లీస్ట్ ఆడకన్నా నా బాధ పోతుంది కదా అని చెప్పి ఆలోచిస్తున్నాను. వాడికి నీ ప్రేమ తెలిసి వచ్చేలా చేసుకో, కానీ మేము అడ్డు రాము. ఈ వీడియో కొట్టకపోతే నెక్స్ట్ మంత్ నీకు ఫుడ్ ఉండదు. నేను ఏడ్చినా తినాలి ఫస్ట్. ఎంత ఇన్ఫెక్షన్ వాడినాలా ఇటు నిన్ననాలా నువ్వు వాడు తాగి తమాషాలు తిన్నప్పుడు నిన్నేం చేయాలి? వెల్కమ్ టు పండుతో రచ్చ అనమాట. వీడియో కొడతలేదు, నెక్స్ట్ మంత్ ఏం తింటుందో అర్థం కాదు. వీడియో కొట్టకపోతే ఇది కూడా ఉంటుంది అన్న విషయం తెలుస్తలేదు. హెల్త్ బాగాలేదు కదా, టాబ్లెట్ పొద్దున ఫుడ్ చేసినాం, టిఫిన్ చేసి పంపించిన పైకి తిన్నా అన్నది తినలేదంట, అట్లనే పెట్టిందట. బావికి ఫోన్ చేస్తే టాబ్లెట్లు ఫ్లేమ్ వేసుకోలేమన్నా అంటే నాకు 10 days టైం ఉంది, నాకు 10 days టైం ఉంది అంటే 10 days మీరు చచ్చిపోతుందేమో నాకు అర్థం కాదు. ఎంత పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది. మా అమ్మ నేను నేర్పింది 10 days మనం తీసుకొని వెళ్తా అన్నదానికి నేను చచ్చిపోయేలా ఉన్నా, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది, నాకు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి చిరాకు దొప్పిస్తుంది. నేను అమ్మకి మన బతుకమ్మకు పోవాలి, బతుకమ్మకు రావే అంటే ఓవర్ రాక్షన్ పొద్దున్న నుండి కాల్ చేస్తున్నా రావే 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 అంటే వీళ్ళంటే వర్తిస్తారా? తెలివి లేదు, ఏం లేదు. నీ బతుకు ఇట్లనే ఉంటుంది కదా పండు, నిజం చెప్పే. నాకు అర్థమే కదా నువ్వు అసలు ఏం చేద్దాం అనుకున్నావు చెప్పు. ఏమైంది? రా బతుకమ్మకు పోదాం, నీకు బాగాలేదు కదా అని చెప్పినాం. మళ్ళీ ఎందుకు నాటకాలు తింటున్నావు పండు? దింది ఫస్ట్ జున్నో వచ్చింది కానీ మ్యాటర్ చెప్పు, ఏమైంది నీకు? ఫుడ్ పంపి టిఫిన్ ఎందుకు తిన్నా? టిఫిన్ ఎందుకు తిన్నా? నీకు నిజంగా పిచ్చి బాగా ముదిరింది. ఏమైంది చెప్పు? ఎందుకు అన్నం తింటలేవు? ఎందుకు టాబ్లెట్లు వేసుకుంటలేవు? టాబ్లెట్లు ఎందుకు వేసుకుంటలేవు? ఎవరిని మొట్టవుతాం అనుకుంటున్నావు? ఏ ఫోన్ ఏదే నీది? సన ఫోన్ ఇప్పుడు నేనేం చేసినా కాదు. ఈ సుల్లిగాడు నువ్వు ఇద్దరు కలిసి ఎవరిని మొట్టవుతాం అనుకుంటున్నావు? వాడు లేడు, వాడు ఎంజాయ్ చేస్తుండే. ఏమని ఉంటది అన్ని పేరు? బయటకి వెళ్ళాడు. ఏడికన్నా అయితే అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీకు అసలు తెలివేలేదు. ఎర్రిపుగ్గులో బిహేవ్ చేసిన టాబ్లెట్ వేసుకోవడానికి ఏంది నాకు అర్థం కాలేదు. ఏమేమో అంటున్నావు పిల్లతో. నచ్చమంటే తక్కువ అయితే టాబ్లెట్ నచ్చదు కదా, వేసుకోండి నేను చచ్చిపోవాలనిపిస్తుంది అదే మాట్లాడుతున్నా. ఆ పిల్లతో ఆ పిల్ల భయపడుతుంది. ఎర్రిపుగ్గులో బిహేవ్ చేస్తున్నావు. 10 రోజులు ఏం 10 రోజులు పోతున్నావా? 10 రోజుల్లో నీకు టైం ఇస్తున్నా, మార్చుకుంటే మార్చుకో, అది ఇది చెప్పు అనేది ఏమో చెప్పింది ఆంటీ. నాకే గుర్తులేవు అన్ని. పెట్టుకోవాలా నువ్వు ఖర్చు కోసం అంటే చాలా వేసుకుంది, బొట్టుదేముంది. ఇది వేసుకున్నా కదా, మళ్ళీ అవన్నీ పెట్టుకోవాలి అంటే ఇక్కడ పెట్టుకుంటుంటే మళ్ళీ లిప్స్టిక్ మాత్రం మారవు, అంత బాగానే లిప్స్టిక్ మారదు బ్రో. ఇగో పెళ్ళైన తర్వాత పెట్టుకోవచ్చు, ఏం కాదు. లిప్స్టిక్ ఆ మెడల్ పోయి లిప్స్టిక్ కూడా పెట్టొద్దంటే నేను పెట్టాను. కాదు ఏంది పండు, ఏం జరుగుతుంది ఒకసారి చెప్పవాడు. హలో ఏడున్నారా? ఈ ఎర్రి పువ్వు నువ్వు వచ్చేదానికి టాబ్లెట్లు వేసుకోను, నేను నాకు 10 రోజుల టైం ఉందని చెప్పి నాటకాలు తింటుంది. ఏంద్రా ఈ పిల్లకి ఏమన్నా అయితే నేను మొట్ట కొడుతారు అర్థమవుతుందా? ఏదాగా పంచాయతీ నేను బాగా
ఏంద్రా ఈ పిల్ల అసలు ఇంటలేదు, టాబ్లెట్లు వేసుకోవాలి అసలు ఇంటలేదు మొత్తానికి. ఏం తాగుతున్నావు సుల్లిగా? నీకు ఎవరా అన్ని నేర్పిస్తుంది? నీ వాయిస్ ఎట్లా వస్తుంది ఏంది? లేకపోతే ఈ మెంటల్ ప్రెషర్ తట్టుకోలేక మళ్ళీ పోయి స్టార్ట్ చేసినావా? చెప్పు తీసుకొని కొడతా బాగా వచ్చిందంటే అర్థమవుతున్నా నాటకాలు తింటున్నా. అరే ఎవరున్నారు రా పక్కన? ఏం నేనేం చెప్తున్నాను, ఏం చేస్తున్నావు పక్కన? ఈ పిల్ల టాబ్లెట్లు వేసుకొని అంటుంది, నీకు తెలుసు కదా అని వేసుకుంటున్నాడు. సరే కట్ చేయను ఖరాబ్ చేయను. నాకు అనవసరం ఇప్పుడు వాడికి అలవాటే లేదు, వల్ల తాగుతుండు పండు పండు. ఏం చేస్తున్నావు వాళ్ళ లైఫ్ ని? నీకు అర్థమవుతుందా? నువ్వు తాగుతా, నువ్వు నాటకాలు చేసుకుంటా, ఎర్రి పువ్వులా వేసుకుంటా. ఏంది ఇదంతా? వాళ్ళ లైఫ్ ఖరాబ్ వేసుకుంటా, నీ లైఫ్ ఖరాబ్ వేసుకుంటా. ఏమొస్తుంది అండి? వాడికి అలవాటే లేదు. మరి ఇది మద్దా అయింది, అది తాగుతుంది, వాడేమో మంచిగా అవుతుంది. నేను మంచి వాడుకున్నాను. ఎందుకు కంటిన్యూగా 4 days వేసుకోమని చెప్పినట్టు నువ్వు వచ్చి నిన్ను 10 రోజుల టైం ఉంది. మాట్లాడకే సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి అన్నిటికీ అందుకోసం వేస్ట్ దాన్ని అర్థమవుతుందా? ఏం చేస్తున్నాడు? ఆయనకి అలవాటు లేని పనులు నేర్చుకుంటున్నాడు. ఆయన గుద్ద తెగించుకొని నాకు అనవసరం. మరి కావాలి నిన్ను విజయవాడ వదిలేస్తున్నాను పండుగ. నెక్స్ట్ నుంచి వీడియో కొట్ట పండు. వచ్చి నాకు ఏం చెప్తారు మీరు? నేను అసలు వాడు వాయిస్ కూడా వినొద్దు అనుకున్నా. మీరు ఫోన్ చేసి మళ్ళీ మందు తాగి హనీ గిని అంటూ నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు. అయితే నిజంగా నా దృష్టిలో పెద్ద ఎర్రిపోకు కదా. నేను ఎరిపోకు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎర్రిపోకునే పండు. నీకు ఏం కావాలి చెప్పు. నీకేం కావాలి? సరే టెన్షన్ ఏంటి ఇప్పుడు? టెన్షన్ చెప్పు. నా టెన్షన్ అదే. అదే ఎందుకు ఇప్పుడు? పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోకపోయినా ఓకే, నాకు పక్కన ఉంటే చాలు. జీవితం మొత్తం నాకు హక్ చేసుకోవాలి. హక్ చేసుకుని పడుకుంటే చాలు. ఇప్పుడు మీ అత్త ఉన్నదంట ఇదంతా, అందుకు టెన్షన్ అవుతుంది. ఏం చేద్దాం చెప్పు. ఆంటీ 10 days టైం ఇచ్చారే. ఎట్లా నాకు అక్కడ నాకు అర్థమైపోయింది. ఆంటీ ఇచ్చిన 10 days టైంలో కూడా అట్లీస్ట్ వాడు మారితే దాన్ని ఎట్లా ప్రూఫ్ చేసుకోవాలో నాకు అర్థమవుతుంది. నువ్వు ప్రేమతో సాధించాలి కానీ టాబ్లెట్లు వేసుకోకుండా ఇట్లా వేసుకొని ఇట్లా ఉంటే ఇద్దరు కలిసి ఉండి కలిసి వాడిని సతాయించేయడానికంటే బాగుంటది. కానీ నువ్వు సతాయించుకొని నువ్వు ఇది చేసుకుంటే వాడికి ఎందుకు మనసు మారుతుంది? ఒక రీజన్ చెప్పావు. ఒక మనిషికి ఎట్లా మనసు మారుతుంది? తెలియదు, లేకపోతే ఎప్పుడో మారుస్తుంది. నువ్వు మెంటల్ మాట్లాడప్పండు. నేను చెప్తున్నా నీకు సీరియస్ గా. నీకు అర్థం కాదు, పిచ్చిదాన్ని అర్థం కాదు. ఇద్దరు తెలివిలేడోళ్ళే. సన్న చెప్పే కడికి చెప్పు. సన్న ఏడికోతావే నువ్వు. ఏడు బేబీ నా మట్ట మాట్లాడదాం చెప్పు బేబీ. నాకు అర్థమైతే నువ్వే మంచిగా గుడికి పోయి మంచిగా పందుల దగ్గరికి వెళ్ళి అమ్మాయి జాతకం తీసుకురమ్మా, నీ జాతకాలు చూపిద్దాం. ఇక్కడ ఆ పంతులు ఏమంటారో చూద్దాం రేపు. అంతే అప్పుడు తమాషాలు దగ్గర అంత 10 రోజుల్లో పంతులు చెప్తే చేస్తే అయిపోతుందా? ఇక్కడ ఫస్ట్ వెళ్ళి చూసి మీకు సెట్ అయితే చూసుకోవాలి కదా. పెళ్ళి అంటే అమ్మ కూడా అన్నది కదా, ఒకసారి చూపించుకుందాం. ఏముంది దాంట్లో? జాతకాలు చూస్తే కలవకపోతే పెళ్ళి అయిపోతుంది. వస్తే ఏదో ఒకటి చెప్తారే. ఇప్పుడు అట్లా కొంచెం అట్లా డైవర్ట్ అవుతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోడు పూజలు తెప్పిస్తారే మంచిగా. ఏదైనా నీకు కూడా మీ మమ్మీ కూడా ఎప్పుడు లేనిది కొంచెం మమ్మీని పీస్ఫుల్ ప్లేస్ కి తీసుకెళ్ళి అంటుంది మీ మమ్మీ కూడా. మనం మంచిగా పోదాం కదా ఏదో టెంపుల్ కు దానికో దీనికో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎప్పుడు పీకిస్తారు చెప్పు. నువ్వు మంచిగా ఉంటుంది తీసేస్తారు నీకు. నువ్వు టాబ్లెట్స్ 4 days కంటిన్యూ చేసుకుంటే అది ఉండదు. ఇక నాకేమనిపిస్తుంది అసలు ఏం చేయకుండా మొట్ట పోయి నాకు పుట్టుకున్నా పోనీ ఎట్లా మా ఇంట్లో నా జగన్ చూసుకుంటాడని నమ్మకం నాకు ఉంది. పోనీ అట్లీస్ట్ ఆడకన్నా నా బాధ పోతుంది కదా అని చెప్పి ఆలోచిస్తున్నాను. మంచిగా
రేపు దసరా రేపా పండగ ఎప్పుడు రేపా ఎల్లుండగానే మంచిగా రెడీ అయి ఉండు, టెంపుల్కి వెళ్ళి ఒకసారి చూపించుకుందాం, పేర్ల మీద చూపించుకొని నువ్వు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ ఒకసారి పోయి చూపించి నీకు ఎట్లా ఏంటి ఒకసారి అమ్మ కూడా అన్నది నేను ఇద్దరికి సెట్ అవుతుంది వాడు ఈ సంవత్సరం వాడికి ఏం బాగాలేదు అన్నది. అట్లా నీ మైండ్ డైవర్ట్ చేసుకొని నువ్వు కొంచెం మూవ్ ఆన్ అయ్యి అజయ్ మంచిగా ఉండాలి, మంచిగా మేమిద్దరం కలిసి ఉండాలని ఒక దేవుడు దండం పెట్టుకొని వచ్చి వాడికి నీ ప్రేమ తెలిసి వచ్చేలా చేసుకో. కానీ మేము అడ్డు రాము. కానీ నువ్వు ఇట్లా టాబ్లెట్లు వేసుకోకుండా ఫుడ్ తినకుండా ముడ్డ ఉడుస్తా అంటే మేమేం చేయలేము. మేము వీడియోలు కూడా కొట్టాం. పోవు వైజాగ్ అంట విశాఖపట్నమో పోవు విజయవాడ పోవు. మీ అమ్మ ఫోన్ చేస్తుంది, మీ తమ్ముడు వస్తాడు సీరియస్ అవుతాడు నీ మీద, అప్పుడు ఏడుస్తావు. తమ్ముడు వచ్చిండు, అది చెప్పడం మర్చిపోయాను. మా చిన్న తమ్ముడు వచ్చిండు, ఆడ ఉన్నాడు, అక్కడ విల్లా ఖాళీ చేసినాడు, అటు ఆడు ఏమేమో అవుతుంది. ఆ లడ్డు అంతా ఉన్నాడు. వాడికి బెడ్షీట్లో వండుకుంటావు, వచ్చినప్పుడు అలా వండుకొనే ఉంటావు. మాకేమో వీడియోలు ఏం కొట్టాలి, ఈ వీడియో కొట్టకపోతే నేను నెక్స్ట్ మంత్ నీకు ఫుడ్ ఉండదు. మీరు ఇద్దరేమో అప్పుడులా కలిసి అంటే వాడు డబ్బులు ఇస్తాడన్నా నువ్వు తీసుకోవా, రెంట్ కడతాడన్నా వద్దంటావు. ఇప్పుడు మన హాస్పిటల్ బిల్లు కడితే కూడా నేను రిటర్న్ ఇచ్చేస్తా అంటున్నావు. నీ ప్రాబ్లం ఏంటి అసలు? నాకు అజ్జు కావాలి, ఏది చేసినా నేనేం చేసినా నాకు మంచిగా ఉండు. నాకు రోజుకి ఒకసారి స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుని పడుకోకపోతే చెప్పడం చేసినాడు. నువ్వు ఇది మాటిన డైవర్ట్ అవుతుందనే పంతులు గింతులు కూడా అంటే పంతులు డైవర్ట్ భక్తి పెట్టి అన్ని గుడికి వస్తా. మీరు ఏం చెప్తే అసలు డైవర్ట్ అవుతుంది అనుకుంటే అట్లా కూడా లేదు. నాకు అజ్జు కావాలంటే అట్లా డైవర్ట్ అర్థమైతే నేను ఏడ్చిన తినాలి ఫస్ట్. ఎంత ఇన్ఫెక్షన్ మీకు అర్థమైతే అది కన్ను అర్థమైతే లేదు. ఇదిగో ఎందుకు పని ఇట్లా వేసుకుంటున్నావు చెప్పవా? మరి కన్ను ఇన్ఫెక్షన్ అయితే మొట్ట ఉడిస్తే కళ్ళు కనిపించకపోతే ఏం చేస్తావు? దేవుడు అన్ని మంచి ఇచ్చినా కాబట్టి మనకి ఏం అర్థమైతలే. బతుకు మొట్ట ఊసిపోయింది. చెప్తుంటే వినవు, చాతగాందల్లా చేస్తావు. ఏదన్నా అన్నా కూడా అట్లనే బిహేవ్ చేస్తావు. అటు వాడినాలా ఇటు నిన్ననాలా, నువ్వు వాడు తాగి తమాషాలు తిన్నప్పుడు నిన్నేం చేయాలి? రోయల్ రూమ్ తీసుకొని తాగుతుండంట. నువ్వు కూడా వెళ్ళి మన ఇంట్లో నువ్వు కూడా అక్కడ ఒక దగ్గర రోయల్ రూమ్ తీసుకొని నువ్వు కూడా తాగి సాగు. అవసరంలా నాకు రోయల్ రూమ్ తీసుకొని తాగాల్సిన అవసరం లేదు, నేను ఏడే తాగుతాను. ఎందుకు ఓయకెళ్ళి తాగుతున్నాడు? ఎందుకు ఏమో వాడు ఏమో నేను అవన్నీ మనం చెప్పను. కానీ అది మీరు కెమెరా ఆన్ చేసుకుని వచ్చారు అవన్నీ తర్వాత చెప్తాను. ఇప్పుడు నువ్వు మంచిగా ఉండాలి, గుడికోదాం పండు. కనీసం అట్లా డైవర్ట్ అయితే అన్ని నువ్వు ఫస్ట్ తిని టాబ్లెట్లు వేసుకో. తిని టాబ్లెట్లు వేసుకుంటే అది పీకిపోయచ్చు. 2 days కంటిన్యూగా 4 days నేను టాబ్లెట్లు వేసుకున్నాను. ఈ రోజు సెకండ్ డే కదా, ఇంకా 2 రోజులు మంచిగా వేసుకుంటే అక్కడికి వెళ్ళాలి. హాస్పిటల్ రేపు సెలవుకి ఇస్తా అన్నారు. పీక్ ఇచ్చేసి హాస్పిటల్కి వెళ్దాం. పీకిచ్చేసి హాస్పిటల్ కి దాంట్లో సెలవు పెట్టేది ఈ రోజుకి అంటే పీక్ ఇచ్చేసి గుడికి వెళ్దాం. 4th day వీకేస్తా అన్నారు. 4th day వరకు నీకు బాగానే ఉంటే టెస్ట్ ఇస్తారు. ఆ టెస్ట్ తర్వాత నీకు బాగానే ఉంటే ఇదైతే ఫస్ట్ తిని టాబ్లెట్లు వేసుకుంటావా లేకపోతే టాబ్లెట్లు వేయించి వండబెడదాం దాన్ని. సరేనా? దాని ఫోన్ తీసుకోండి. ఆపేదాన్ని దాని ఫోన్ తీసుకోండి. అప్పుడైతే స్ట్రక్ అవుతుంది.